ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చేశాయి. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాల హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో ఏపీలో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముందుగా తెలంగాణ విషయానికి వద్దాం. ఇవాళ తెలంగాణకు వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు ఏంటి, ఆ హెచ్చరికలు ఏంటి ఒకసారి మనం మ్యాప్స్ ద్వారా డీటెయిల్ గా చూద్దాం. సో ఇవాళ తెలంగాణలో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. మనం చూడొచ్చు ఏ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది అన్నది. సో పైనుంచి మనం అక్కడి నుంచి మొదలు పెడితే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా మనకు ఎల్లో అలర్టే కనిపిస్తోంది. అటువైపు కూడా మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగామ, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూలు, అలాగే జోగులాంబ, గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట. సో ఇలా మనకు మొత్తం హాఫ్ మ్యాప్ మొత్తం ఇలా ఎల్లో అలర్ట్తోనే కనిపిస్తుంది. ఇక ఏపీ విషయానికి వస్తాం. సో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. సో ఏపీ అంతటికీ ఎల్లో అలర్ట్ ఇవ్వగా కోస్తా, రాయలసీమలో మాత్రం వర్షం పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏపీ అంతా కూడా ఎల్లో అలర్ట్ ఉంది. పై నుండి కింది దాకా మనం చూడొచ్చు. సో అల్లూరు జిల్లా, పోలవరం, కర్నూలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో కురిసే మొత్తం వర్షపాతాన్ని పరిశీలిస్తే ఇది సాధారణ సంఖ్య కంటే కొంత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది వాటి వెదర్ రిపోర్ట్.